అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని ఫెయిర్ ఫాక్స్లో శ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్లో సంగీత లహరి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీమతి కృష్ణవేణి ఆధ్వర్యంలో జ్ఞానం భక్తి సేవ మార్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె 2001లో సంగీత లహరి స్థాపించారు. ఇది డీసీ మెట్రో ప్రాంతంలోని సంగీత నృత్య కళాకారుల కోసం ఓ ప్రేరణ వేదికగా అభివృద్ధి చెందింది. కృష్ణవేణి మార్గనిర్దేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుబంధం అనేక మందికి ప్రేరణగా నిలిచాయి. సమాజంలో ఐక్యత లక్ష్య సాధనాలకు దారి చూపాయి. కేవలం యువ విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే కాకుండా 25 ఏళ్ల క్రితం భారతీయ సంస్కృతి కార్యక్రమాలు అపురూపంగా ఉన్న సమయంలో ప్రతిభావంతులైన కళాకారుల కోసం ఓ అవసరమైన వేదికగా సంగీత లహరిని ఏర్పాటు చేశారు. And the Trinity Music Festival. We thank the founding volunteers, all the area teachers, musicians, participants, Rajdhani Mandir.
शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुत एनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने जहस्मिन् यदसे ममर्पयेन्द्रावती मम क्षितिमिहावः अयं मूर्धा परमेष्ठे सुवर्चा. Her leadership has streamlined planning efforts, strengthening the temple's cultural impact. As we commemorate this milestone year, we express our deepest gratitude for her vision, leadership, and enduring legacy, which continues to inspire generations. To musicians and dancers, she is like Goddess Saraswati, nurturing knowledge and creativity. To organizations, she is Goddess Lakshmi, bringing prosperity and success. May she continue to inspire and bless us with her wisdom, kindness, and unwavering devotion to the arts. With deep respect, thank you so much. ఇరవై ఐదేళ్ల క్రితం సంగీత లహరి అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. ద సోల్ పర్పస్ ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి రెండు కల్చర్ల మధ్య శాండ్విచ్ అయిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి మన కల్చర్ ఏమిటో నేర్పడం కోసం ఈ సంగీత లహరి స్టార్ట్ చేశాను. అది ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ అన్నది పిల్లల్ని మంచి దారిలో పెడుతుంది తప్ప తప్పుదారిలో పెట్టదు. అదే తర్వాత అకాడమిక్లీ కూడా వాళ్ళకి చాలా బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి బాగా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ సంగీత లహరి అనమాట. అండ్ అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది వీళ్ళిద్దరూ ముందు నుంచి ఉన్నారు, బట్ అలా కొంతమంది ఉన్నారు. అలాగా తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్తోనూ ఈరోజు 25వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నేను ఈసారి మిస్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. నమస్తే. ఈరోజు సంగీత లహరి అనే ఒక స్వచ్ఛంద సంస్థ కూడా కాదు, అందరూ వాలంటీర్లు కలిసి ఇక్కడ కమ్యూనిటీలో సంగీతం మీద ఆసక్తిని పెంపొందించాలని చెప్పని కృష్ణవేణి ఆంటీ గారు మొదలుపెట్టిన ఆ కార్యక్రమాలని 25వ సంవత్సరము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దీని కృష్ణవేణి ఆంటీ చెప్పినట్లుగా ఈ సంగీత లహరి వేదిక మీద ఎంతోమంది చిన్నపిల్లలు సరళి స్వరాలు నేర్చుకున్నప్పటి నుంచి కూడాను ఈ సంగీతం మీద ఆసక్తి పెంపొందించుకుని ఇవన్నీ ప్రదర్శించిన కొద్దీ వాటి మీద నేర్చుకోవాలి అన్న ఆసక్తి పెరుగుతుంది. కనుక ఇది ఒక మంచి వేదికగా అందరికీ నిలబడ్డది. ఈ వేదిక మీద పాడిన చాలామంది ఈరోజు పెద్ద కళాకారులుగా పెద్ద సంగీత విద్వాంసులు కూడా అయ్యారు. అలాగే ఈ 25 సంవత్సరాల సంగీత లహరి ఇంకొక 25 సంవత్సరాలు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు. నమస్తే. This 25th anniversary, all the credit goes to my good friend here, Krishnaveni garu. And day one, we used to come here 7 o'clock in the morning and stay here until everybody leaves, clean up and all that. And without her guidance and her tenacity to promote this art, was great. 25 years is a great achievement. Thank you. And this is Lakshmi, with another one.